అయ్యో కృష్ణుడు ఆయానాలా భుజమే చేయాలా ఏమైపోతావు అనుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం చేసామో నువ్వే నేను నేనే నువ్వు అనుకుంటాం. ఆ స్థితి వచ్చేది మైండ్ మనకి ఎంతో అందంగా సహకరిస్తుంది, చెప్పిన మాట వింటుంది, భయం అనేది పోతుంది. ఆరతాగిపోయింది, పిల్లి ఎదురవుతుంది, గంట కొట్టలేదు, పిల్లి మనకు ఎదురెళ్ళి అది ఒక్కసారి తినేసింది అనుకోండి, ఎనక ఎదురు వచ్చాడు నేను చనిపోయినాను అదే అనుకుంటుంది. దాని ధర్మమే. మనకు పిల్లి ఎదురు వచ్చిందని మనం వెళ్ళాం. చిన్న వయసులో ఒక అమ్మాయికి భర్త చనిపోతే ఏ పూజకి పనికిరాదు, అమ్మాయి ఏ ఫంక్షన్కి పనికిరాదు, పక్కన పెట్టేస్తాం. ఆమెలో పరమాత్మ ఉంది. నువ్వు పరమాత్మ చూడు. పుట్టిన కాంచి ఆమెలో పరమాత్మ ఉంది. ఆ శరీరం 20 సంవత్సరాలు పుడిదాకా తేజస్గా ఉంది. భర్త మధ్యలో పోతే ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి ఆమెను ఎందుకు కేకైపోతే మనం పొంగ తీసేస్తున్నాం. ఏ ఫంక్షన్కే కేకైకండి ఆమె మొత్తం ఇదిలే పనికిరావాలి, పూజకి ఇంకెవరో పనికిరారు అనుకుంటున్నాం. నువ్వు పరమాత్మ చూసి కేకాయి. నువ్వు ఆ పూజకి పనికిరాదు, ఈ పువ్వు అన్నట్టుగా పక్కన పెట్టద్దు. భగవంతుడు చూడు ఆమెలో. నిన్న సడన్గా నేను అలా బండి తీసుకుని పొలం వెళ్తుంటే బ్రాహ్మణుడు ఎదురు వచ్చాడు. టక్కుమని నాకు జ్ఞాపం వచ్చింది, అయ్యో పరమాత్మ అనుకున్నాను. గతం టక్కుమని జ్ఞాపం అవుతుంది మనకి, అయ్యో బ్రాహ్మణుడు ఎదురుతున్నాడు అనుకుంటాం. మళ్ళీ ఏమంటే అయ్యో పరమాత్మ అనుకున్నాను, వెళ్ళిపోయింది. ఒకప్పుడు చేయి తిరిగితే 20 ఆడిపోయేవాడు, పుట్లు ఎడిపోయినా తిరిగిపోయింది. ఏడ్చి బుద్ధులు నవ్వుతే ఎలా ఉంటుందని ఒక్కసారిగా ఆనందపడతాను. ఆ బాధ పోతే అన్నింటిలోనూ ఆన్సర్ వేసుకోవాలి మనం. ఎన్నో ఆన్సర్లు ఉన్నాయి, ఎన్నో ఇచ్చాడు. మైండ్ చేంజ్ అయిపోతుంది మనకి ధ్యానంలో. ఆ పాత దుఃఖంలోనే పడిపోయి కొట్టుకుంటున్నాం. ధ్యానం ఎందుకు చేస్తామంటే ధ్యానం మైండ్ని పొదిలి పెడితే. ధ్యానానికి దద్దకర్మ అన్నాడు. ఈ ధ్యానం అప్పుడు ఏం చేద్దాం, హాయ్ కృష్ణ అన్నప్పుడు మనకి దూరంగా లేడు, దగ్గరలోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. నేను గడ్డి పువ్వుని ఆయన తామర పువ్వు అని తలంచుకుంటే నువ్వు ఎప్పుడు పైకి చూడలేవు అంటాడు. ఇక్కడ అతను గడ్డి పువ్వు, అతను తామర పువ్వు, నేను గడ్డి పువ్వుని అనుకుంటే నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడు తలెత్తి చూడలేవు. గడ్డి పువ్వుకుండే ఇల్లు గడ్డి పువ్వుకు ఉంటుంది, తామర పువ్వుకుండే ఇల్లు తామర పువ్వుకు ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు భయపడకో, బాధపడకో, హాయ్ కృష్ణ అన్నట్టుగా ఉండు. ఫ్రెండ్స్ మధ్యనే కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను కూడా అతనితో సమానంగా కాలు మీద కాలేజ్ కుర్చీలో కూర్చోగలిగినా చేతులు కట్టు కూర్చుంటాను, కింద కూర్చుంటాను. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏం చేస్తాను, కింద కూర్చుంటాను. కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే నువ్వు అలా కాదు, ధ్యానం చేస్తే నువ్వే నేనే నువ్వు హాయ్ కృష్ణ అన్నట్టుండు. నేను బతుండని కింద కూర్చోకో, చేతులు కట్టుకోకు, తలంచుకోకు, ఒక నౌకరిలాగా పని చేయకు, ఒక పరిమళలాగా ఉండకో, హాయ్ కృష్ణ అన్నట్టుండు. నువ్వే నేనే నువ్వు. ఏ ఎలా అమ్మ ప్రవర్తంతే తాను తదైతే భజామ్యం వనివారు వర్తంతే మనసాహ తాసేసు. నీ ఆలోచన ఎలా ఉందో అలా నేనున్నాను, కానీ ఏ ఒక్కరం దాని అనురాగం పేవలేదు. నువ్వు ఎలా ఉపాయించుకుంటావో నన్ను అలా ఉపాయించుకో, నీ ఇష్టం అంటాడా. ఒకసారి గట్టిగా దాని మీద ఉంటుంది. బ్రహ్మన్నాయ కర్మాణి సంగం త్యక్వాన్ కరోదియన్ లిప్పిటేన పాపేన పద్మపత్ర విభాంబసా. బ్రహ్మన్నాయ కర్మాణి సంగం చక్ర కరోదియాన్ నిత్యతేన పాపేన లిప్పిటేన పాపేన పద్మపత్ర విభాంబస. లిప్టి అంటే పెదాలు. నోటు తీసేసే పాపాలు కూడా తామరాకు మీద నీటి బుట్లా పోతాయి. నేను 360 రోజులు పాపం నిశ్చితేన అంటే నిత్యము పాపమైనా పర్లేదు, ఇప్పుడు ధ్యానానికి తయారుగా అర్జున. 360 రోజులు పాపం చేసున్నా పర్లేదు, నాకు ఈ భగవద్గీత తెలియదు, నేను హరుణ్ణి కాలేమో, నాకు చదువు లేదు, నాకేమీ తెలీదు, ఇది విరుద్ధంగా ఉంది, సంస్కృతంగా ఉంది, నాకు తెలియదని పక్కన పెట్టేస్తావేమో. తప్పు, కరెక్ట్ కాదది. నిత్యతేన పాపేన పద్మపత్ర విభాంబస. పద్మ అంటే తామరా, పత్ర అంటే ఆకు, విభాంబస అంటే సంస్కృతంలో నీరు. తామరాకు నీటిలో ముంచి బయటికి వెళ్తే పొడిగానే ఉంటుంది, దాని మీద నీళ్ళు చల్లితే గోళీలాగా ఉండి అంటుకో తామరాకు నీళ్లు. నీ పాపం నీకు అంటదాం. పద్మ, పత్ర, విభాంబస. పద్మ అంటే తామర, పత్ర అంటే ఆకు, విభాంబస అంటే నీరు. తామరాకు మీద నీటి బుట్లకు నీ పాపం నీకు అంటదు, ఇప్పుడు జ్ఞానానికి తయారుగా అర్జున అంటాడు ఇక్కడ. నిత్యతైన పాపేన పద్మపత్ర విభాంబస. నిత్యము పాపమైనా పర్లేదు, ఇప్పుడు జ్ఞానానికి తయారుగా. నీ పాపం, నీ గత జన్మ పాపం గత అయిపోద్ది. నిత్యము పాపమైన తామరాకు నీటి బుట్లకి నీకు అడ్డుకోదు, ఇప్పుడు జ్ఞానానికి తయారుగా అంటాడు. ఎంత గొప్ప శ్లోకం, ఎవరికి అర్థమైంది? పరమాత్మకు ఒకసారి గట్టిగా తెలుద్దాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిజై చపాకేశ పండితాం సమదర్శనం. విద్యతో వినయంతో ఉన్నవాడు బ్రాహ్మణుడు. అమ్మా నాన్న పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు కాదు. గవితోను అంటే గవి అంటే ఆవు సంస్కృతం, అస్తిని అంటే ఏనుగు.
చపాక అంటే కుక్క, అస్తిని. శుని అంటే కుక్క, శపాక అంటే కుక్క మాంసం. కుక్కనే కుక్క మాంసంతోనూ ఆవుని వేనిలాగా పోల్చాడు ఇక్కడ. అక్కడ ఆవు అంటే ఆవు కాదు, కుక్క అంటే కుక్క కాదు, కుక్క మాంసం అంటే కుక్క మాంసం కాదు. తమో గుణంలో ఉన్నవాడిని కుక్కలాగా, రజో గుణంలో ఉన్నవాడిని కుక్క మాంసంలాగా, నిర్గుణంలో ఉన్నవాడిని ఆవులాగా పోల్చి ఈ శ్లోకం చెప్పాడు. ఏ గుణంలో ఉన్నా కానీ, ఏ కులంలో పుట్టినా కానీ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవేస్త్రి చుని చేయి చపాకేశ పండిత సమదర్శన. అమ్మ నాన్న పుట్టినంత మాత్రాన నువ్వు బ్రాహ్మణ కాదు. ఏ కులంలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా వినయం కావాలన్నాడు. వినయమే బ్రాహ్మణస్థం అంటాడు ఈ శ్లోకానికి అర్థం. పత్రం పుష్పం తోయం ఫలం యో మే బచ్చా ప్రయచ్చతి తదకం బతి కృపప్రియం హస్నామి ప్రియతాత్మనః. పళ్ళు కానీ, పాల కానీ, వస్త్రం కానీ, ఉతకం కానీ ఎవడైతే నాకు ఇస్తున్నాడో నాకు మిగిలి పీతి పాత్రాడు అంటాడు. మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే గుళ్ళో పెట్టాలి, విగ్రహం ఆరాధన చేయాలి, అక్కడ పెట్టాలనుకుంటున్నాం. ఆయన ఏమన్నాడంటే ఆత్మే భగవంతుడు కాబట్టి, ఆ ఆత్మ అన్ని జీవుల్లో ఉంది కాబట్టి ఆకలితో ఉన్నవాడికి భోజనం, దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు, బట్టలు లేని వాడికి బట్టలు పెడితే నేను సంతోషిస్తున్నాను అంటాడు ఈ శ్లోకానికి అర్థం. అది మనం ఊరంతా భోజనాలు పెట్టి పుణ్యం అనుకుంటాం. అక్కడ భోజనాలు పెట్టినప్పుడు కూడా ఎలాగా పెద్దగా ఊళ్ళో పెద్ద పెద్దలు వచ్చినప్పుడు, ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు పక్కన నువ్వు తర్వాత ఎందుకని ఓ మాతృడు లేనంటోళ్ళు వచ్చినా లెక్కొట్టేసి మరీ కుర్చీ పెడతాం, కుర్చీలు వేస్తాం. పెద్దలు వచ్చారని, పెద్దలు వచ్చినప్పుడు పెద్దగా ఆనందంగా గౌరవిస్తాం. అందవికారంగా ఉండి సిరిగిన బట్టలతో ఉండి ఆకలో రామచంద్ర ఉన్నవాడికి ఒక్కడికైనా భోజనం పెడితే ఊరంతా పెట్టినట్టు ఆయన ఇదే చెప్తున్నాడు. ఊరంతా సంతర్పణలు చేయగలేదు. ఎవడైతే ఆకలితో ఉన్నాడో ఆడికి భోజనం పెట్టినట్టు, నేను తిన్నట్టు అంటాడు ఆయన. అలాంటి పెట్టినోడికి నీకు ఊరంతా 10-15 ఊర్లు భోజనాలు పెట్టినంత పుణ్యమంట. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, ఇంటికాడ తింటాం అనేసి అక్కడ పిక్నిక్ చేసుకుంటున్నాం. అక్కడ వినాయకుడికో, యేసుప్రభుకో, దుర్గమ్మకో సంతర్పణలు పెట్టి అక్కడ భోజనాలు ఇంటికాడ తింటామనేసి అక్కడ తింటున్నాం. ఏంటి పుణ్యం, మనకు లోటు లేదా? అయ్యా ఇంటికాడ తినగలుగుతాం, అక్కడ పెడితే ఎలా పుణ్యం వచ్చేస్తే ఇక్కడ తినేది అక్కడ తింటున్నాం అంతే. కానీ ఆయన చెప్పే శ్లోకం ఏంటంటే పత్రం పుష్పం తోయం ఫలం యోమే బచ్చా ప్రయచతి తదకం బతి కృప ప్రియం హస్నామి ప్రీతాత్మన. ఎవడవుతే నాకు పండు కానీ, ఫలం కానీ, వస్త్రం కానీ, ఉతకం కానీ ఇస్తున్నాడు, దాహంతో ఉన్నవాడికి మంచిలు ఇచ్చినప్పుడు అబ్బా అని తృప్తి చెందాడు. మంచి తగ్గి మంచి వాళ్ళండి బాబు నన్ను బతికించారని అంటాడు ఆయన. ఆ ఆత్మ పరమాత్మ కోరుకుంటున్నాడు, పరమాత్మ దీవించాడు. అక్కడ ఆకలో రామచంద్రనుడు భోజనం పెడితే నేను తిన్నానట్టు అంటున్నాడు ఆయన. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ మాటలో. ఎవడైతే ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే ఊరంతా భోజనాలు పెట్టాడు. మనం అక్కడ ఏదో సంతర్పణ చేసేసి పుణ్యం అనుకుంటున్నాం. కానీ ఇంకోటి, ధ్యానం కాడ భోజనాలు పెడితే ఇది కూడా పుణ్యమే. మరి చాలామంది ఇలా అర్థం చేసుకుని రేపు పొద్దున్న ధ్యానం కాడ భోజనాలు ఎవరు లేకపోతే కొంతమంది పెడుతున్నారు, అవి మానేస్తారేమో. ఎక్కడెందుకు పుణ్యం అంటే ఇక్కడ మానద్దు. ఎందుకంటే ఎవరు యోగి ఏమన్నాడంటే చదువు చదవనేల సన్యాసి కానేల సాముక్తికి లేని చదువేల చదవరు 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 విశ్వదాభిరామ వినురవేమ అంటాడు ఇక్కడ. మరి సపోజ్ ఇక్కడ మనకు అందరికీ ఉంది, మధ్యాహ్నం క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళి వద్దామంటే అందరూ వస్తారా? రారు. కొంతమందికి మళ్ళీ వంటలు వండుకోవడమే సరిపోద్ది. ఇక్కడ భోజనాలు ఎందుకు పెడుతున్నారంటే సాఫ్ట్ లేని చదువు జరుగుతుంది ఇక్కడ. పుస్తకాల ప్రకారంగా చదువు, చిన్నప్పటి నుంచి చదువు ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టాక మళ్ళీ ఎప్పుడైనా జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు చదవాల్సిందే. అది కూడా